చేతిలో ఉన్నది దొంగ నోటని తెలితే దానికి విలువ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అది ఆర్బీఐ ముద్రించింది కాదు కాబట్టి. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన కొత్త 500 నోట్లలో కూడా ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. రెండు కొత్త నోట్లను పక్కన పెట్టి చూస్తే రెండింటికి ఎంతో తేడా. ఇదేంటి ఇలా చేశారని అడిగితే హడావుడిలో కొన్ని పొరపాట్లు జరిగి సర్దుకుపోండి అంటోంది ఆర్బీఐ. ఈ రెండు నోట్లను జాగ్రత్తగా గమనించండి. రెండు కొత్త 500 రూపాయల నోట్లే. పాత 500 నోట్లను రద్దు చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఆర్బీఐ వీటిని చలామణిలోకి తీసుకువచ్చింది. విడుదల వారీగా అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఫారిన్ కరెన్సీలా ఉందంటూ పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ పే చేశారు. కానీ ఒక నోటే రెండు విధాలుగా కనిపించేసరికి ప్రజలు షాక్ అయ్యారు. ఒక డినామినేషన్ ఉన్న కరెన్సీని ఎన్ని కోట్లు ముద్రించినా సీరియల్ నెంబర్ మినహాయిస్తే ప్రతి నోటు ఒకే రకంగా ఉంటుంది. ఉండి తీరాలి కూడా. 500 నోటే 2-3 రకాలుగా ఉంటే అసలు అది నోట్ ఎందుకు అవుతుంది? కానీ కొత్త 500 నోటు విషయంలో అదే జరిగింది. హడావుడి పేరుతో ఆర్బీఐ 500 నోట్లను ఎంత అజాగ్రత్తగా ముద్రించిందో ఈ రెండు నోట్లను చూస్తే అర్థమైపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్ లో ఉన్న చోట ఆర్ ముద్దగా మారిపోయింది. భారత రాజముద్ర 3 సింహాల గుర్తు కూడా ఒక్కో నోటులో ఒక్కో రకంగా ఉంది. ఒక్కో నోటులో సైడ్ స్క్రిప్ట్ పై ఉంటే మరొక నోటులో పక్కకు వచ్చేసింది. దారుణమైన విషయం ఏంటంటే చివరకు మహాత్మా గాంధీ చిత్రం కూడా పక్కకు జరిగిపోయింది. ఒక నోటులో గాంధీ ఇమేజ్ కి షేడ్స్ ఎక్కువైపోయాయి. ఇలా తరచి చూస్తే ఎన్నో లోపాలు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా చలామణిలో ఉండే నోట్ల విషయంలో ఆర్బీఐ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముద్రణలో జరిగిన పొరపాటును అంగీకరించిన ఆర్బీఐ 2 రకాల నోట్లు చెల్లుతాయని ప్రకటించింది. అనుమానాలు ఉంటే ఆర్బీఐ కార్యాలయాలకు వచ్చి మార్చుకోమంటోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత హడావడిగా కొత్త 500 ముద్రించాల్సి రావడంతో ఇలాంటి పొరపాట్లు జరిగాయని చెబుతోంది ఆర్బీఐ. ఆర్బీఐ క్లారిటీ ఇచ్చినా దిగువ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. నోటు తేడాగా ఉంది, దీన్ని తీసుకోమని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు.